హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. సమ్వేర్ క్లోజ్ టు 150 పాయింట్స్ తో మార్కెట్ నెగటివ్ మోడ్ లో ఓపెనింగ్ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ డౌన్ సైడ్ ఒక షార్ప్ స్పైక్ వచ్చినప్పటికీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నుంచి మార్కెట్స్ రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. సో ఎంటైర్ డే వరకు కూడా మార్కెట్స్ లో లెవెల్ నుంచి రికవర్ అవడానికి ట్రై చేస్తాయి. సో ఈ రోజు మార్కెట్స్ రికవర్ అవడానికి మేజర్ రీజన్ మనం చూసుకుంటే జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రం. ఎందుకంటే నిన్న మార్కెట్స్ నుంచి కంపేర్ చేసుకుని నిన్న రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి మార్కెట్స్ క్లియర్ గా రివర్సల్ రిజెక్షన్ ఫేస్ చేసినాయి. అండ్ ఈ రోజు గ్యాప్ డౌన్ చూసుకుంటే మార్కెట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఒక రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి ఈ రోజు ఇంట్రాడే లో వరకు మనకి ఎక్కడా కూడా పుల్ బ్యాక్ రాకుండా మార్కెట్ ఒకటే లీనియర్ డైరెక్షన్ లో నెగటివ్ మోడ్ లో ట్రావెల్ అయ్యింది. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ వెరీ క్లోజ్ టు సపోర్ట్ లెవెల్ కి వచ్చింది. కాబట్టి జనరల్ గా ఒక లీనియర్ మొమెంటం వచ్చినప్పుడు అది కూడా మేజర్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్స్ లో ఒక రికవరీ ర్యాలీ రావడం చాలా చాలా కామన్ థింగ్. సో ఈ రోజు వచ్చింది జస్ట్ షార్ట్ కవరింగ్ మాత్రమే. అంతేగాని మార్కెట్స్ కి సపోర్ట్ చేసే స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఒక్కటి కూడా లేదు. ఇంకా యుఎస్ ఇరాన్ ఇష్యూ కూల్ ఆఫ్ అవ్వలేదు. స్టిల్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ రాలేదు. అలాగే వార్ స్టార్ట్ అవుతుంది లేదా వార్ ఎస్కలేట్ అవుతుందని నెగిటివ్ న్యూస్ కూడా రాలేదు. సో దాన్ని కొంత న్యూట్రల్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూసుకుంటే $108 దగ్గర ట్రేడ్ అవుతుంది. సమ్వేర్ క్లోజ్ టు 2.5 to 3% వరకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్లైట్ గా డిక్రీజ్ అయినాయి. బట్ ఈవెన్ దో 100 అబౌవ్ ప్రైజెస్ ఉంటే మనం దాన్ని ఒక నెగటివ్ సినారియో కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ రూపీ వాల్యూ కూడా చూసుకుంటే ఆల్ టైమ్ లో అయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్రెష్ లో ఫామ్ అయింది. అక్కడ నుంచి స్లైట్ రికవరీ మోడ్ లోకి వెళ్ళింది రూపీ. సో రూపీ స్లైట్ గా రికవరీ జరిగింది కాబట్టి లైక్ వైజ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా స్లైట్ గా రికవరీ మోడ్ లోకి వెళ్ళింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ బయ్యింగ్ యాక్టివిటీ జరిగింది అనడానికి ఒక సెక్టార్ గానీ ఒక పర్టికులర్ స్టాక్ కూడా ఏది కనిపించట్లేదు. జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రమే. కాబట్టి నిఫ్టీ మొమెంటం ని సపోర్ట్ చేసిన ఏదైనా స్టాక్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2.5% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఎంటైర్ నిఫ్టీ 50 లోనే రిలయన్స్ వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ స్టాక్. కాబట్టి ఎప్పుడైనా హై వెయిటెడ్ స్టాక్స్ స్ట్రాంగ్ బయింగ్ ఆర్ స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగినప్పుడు ఎంటైర్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈ రోజు వచ్చిన షార్ట్ కవరింగ్ ర్యాలీతో పాటు రిలయన్స్ లో జరిగిన వాల్యూ బయింగ్ అని ఎందుకు అంటున్నానంటే రిలయన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అవైలబుల్ ఉంది. జనరల్ గా లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంత డిస్కౌంట్ లో దొరుకుతున్నప్పుడు అది మేజర్ సపోర్ట్స్ దగ్గర అవైలబుల్ అవుతున్నప్పుడు బయింగ్ జరగడం అనేది చాలా కామన్ థింగ్. సో ఈ రెండు సినారియోస్ వల్ల ఈ రోజు మార్కెట్స్ లో ఒక టెంపరరీ రికవరీ ర్యాలీ చూసాం. కానీ మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తున్నాయి లేదా మార్కెట్స్ నెగిటివ్ ఫేజ్ నుంచి పాజిటివ్ ఫేజ్ లోకి వెళ్తున్నట్టు మనకి ఒక్క సినారియో కూడా కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ఒకసారి మనకు కనిపించిన స్ట్రక్చర్ ని ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న జోన్ ఇది మనకి కామన్ గా కనిపిస్తున్న కన్సాలిడేషన్ 23,800 అండ్ 23,300 సపోర్ట్ జోన్. సో ఈ కన్సాలిడేషన్ మనకి బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అది వెదర్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా అప్పటి వరకు మార్కెట్స్ లో డైరెక్షనల్ ట్రేడింగ్ చేయడం అనేది చాలా చాలా రిస్కీ. ఒకవేళ డైరెక్షనల్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవ్వండి. ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడ రియాక్ట్ అయినా ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న వోల్టాలిటీకి మన స్టాప్ లాసెస్ 100% టచ్ అవుతాయి. ఓన్లీ జస్ట్ 2 సినారియోస్ మాత్రమే. ఐదర్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ వెదర్ స్ట్రాంగ్ అప్ సైడ్ ఆర్ స్ట్రాంగ్ డౌన్ సైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇఫ్ నాట్ సో ఈ లెవెల్స్ కి రీచ్ అయినప్పుడు రివర్సల్స్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. సో ఇన్ దట్ కేస్ రేపటి మార్కెట్స్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే సో ఈ రోజు మార్కెట్ సమ్వేర్ క్లోజ్ టు 23,660 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ రేపటి మార్కెట్స్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినప్పుడు చాలా మంది ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఈ సినారియో మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా మీకు మేజర్ స్వింగ్ హై ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అందుకని ఇంట్రాడే హై బ్రేక్ చేసిన తర్వాత వస్తున్న అప్ సైడ్ మూమెంటం ని నేనైతే ఇగ్నోర్ చేసుకుంటాను. అండ్ 23,800 కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగే యాక్టివిటీ కోసం వెయిట్ చేద్దాం. వన్స్ ప్రైస్ ఈ లెవెల్ కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ 2 సినారియోస్ జరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఐదర్ ప్రైస్ 23,800 బ్రేక్అవుట్ అవ్వచ్చు లేదా ఒక కన్సాలిడేషన్ జరిగి ఆ లెవెల్ నుంచి రివర్సల్ కూడా జరగవచ్చు. ఈ రెండు సినారియోస్ కోసం వెయిట్ చేద్దాం. కానీ ఇక్కడ మార్కెట్ కంప్లీట్ గా న్యూస్ కి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. అందుకని క్యాండిస్టిక్స్ ఒక్కటే క్రైటీరియా కాదు ట్రేడ్ తీసుకోవడానికి. క్యాండిస్టిక్స్ తో పాటు మనం చెక్ చేసుకోవాల్సిన కొన్ని చెక్ లిస్ట్ మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కంఫర్టబుల్ గా వర్కౌట్ అయితేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే ట్రేడింగ్ ని రేపు ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ సినారియో వన్స్ 23,800 కి వెళ్ళినప్పుడు మనకి అబౌవ్ అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ తో బ్రేక్అవుట్ రావచ్చు. ఆ బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. 23,800 సంబంధించి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ చెక్ లిస్ట్. సెకండ్ థింగ్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఈ రోజు ఇంట్రాడే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే డిక్రీజ్ అవుతున్నట్టు కనిపించాలి. అండ్ మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ లో దగ్గర ఉంది. ఇది కూడా రికవర్ అవుతున్నట్టు సినారియో కనిపించాలి. అండ్ వీటితో పాటు దిస్ ఇస్ ఆప్షనల్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా యుఎస్
ఇరాన్ సైడ్ నుంచి ఒక క్లియర్ అప్డేట్ అయితే రావట్లేదు. బై ఛాన్స్ ఒకవేళ ఏదన్నా పాజిటివ్ న్యూస్ లైక్ వార్ స్టాప్ అవుతున్నట్టు గానీ, నెగోషియేషన్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ అవుతున్నట్టు గానీ, అలాంటి ఏదన్నా ఒక న్యూస్ వచ్చినా కూడా అది కూడా సపోర్టింగ్ పారామీటర్. ఒకవేళ అది రాకపోయినా ఈ 3 సినారియోస్ ఖచ్చితంగా వర్క్ అయితేనే 23,800 అబౌవ్ ఏదైతే బ్రేక్అవుట్ వస్తుందో దాన్ని రియల్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుని అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం. వీటిలో ఏది ఒక్కటి వర్కౌట్ అవ్వకపోయినా వస్తున్న బ్రేక్అవుట్ ట్రాప్ అవ్వచ్చు. మేబీ మార్కెట్ కొంత పైకి వెళ్ళి కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఇమీడియట్ గా మీ స్టాప్ లాస్ టచ్ అయ్యి బ్యాక్ టు జోన్ కూడా వచ్చేయచ్చు. ఇక్కడ చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్న సినారియోస్ క్యాండిస్టిక్స్ ఒక్కటే కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ థింగ్. సో క్వైట్ ఆపోజిట్ అండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కి వెళ్ళినప్పుడు రివర్సల్ జరుగుతున్నప్పుడు నథింగ్ బట్ 23,800 నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి ఫర్దర్ గా ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్న సినారియోస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఫస్ట్ వన్ సేమ్ లెవెల్ 23,800 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించాలి. ఇఫ్ నాట్ సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్టేబుల్ గా ఉంది, ప్రైస్ రివర్స్ జరుగుతున్నా మనం ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ ఉంది కాబట్టి స్టేబుల్ గా అక్కడే ఉన్నా సరే మార్కెట్ ఫాలో అవుతున్నా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ రూపీ న్యూ లో ఫామ్ అవ్వాలి. ఇంకా లోవర్ లెవెల్స్ కి రూపీ డిప్రిషియేట్ అయిపోతున్నట్టు సినారియోస్ కనిపిస్తే అప్పుడు ఈ 3 సినారియోస్ లో ఈ వస్తున్న డౌన్ సైడ్ రివర్సల్ లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 23,300 దగ్గర కూడా చూసుకుందాం. వన్స్ ఒకవేళ ప్రైస్ గ్యాప్ డౌన్ జరిగి ఈ లెవెల్ కి వచ్చినాక ఐదర్ ఇక్కడ నుంచి రివర్సల్ జరగవచ్చు ఆర్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఈ రెండు సినారియోస్ లో కూడా మనం పాజిటివ్ నెగిటివ్ ఎలాగైతే చెక్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే. నెగిటివ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న సినారియోస్ చూసుకుంటాం 23,600 దగ్గర. అదే మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ యాక్టివిటీతో అప్ సైడ్ వెళ్తున్నట్లయితే దీనికి ఆపోజిట్ సినారియోస్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సినారియోస్ వర్క్ అయితే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. బ్లైండ్ గా క్యాండిస్టిక్స్ ఒకటే ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ మేజర్ మొమెంటమ్స్ ఇంట్రాడేలీ షార్టర్ ట్రెండ్స్ కాకుండా ఒక మేజర్ ట్రెండ్ గానీ ఒక మేజర్ మొమెంటమ్ ని మీరు క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ జోన్ అనేది మార్కెట్ బ్రేక్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ రీజన్ ఉంది. ఈ రీజన్ బ్రేక్అవుట్ తర్వాత మనం ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ని విట్నెస్ చేస్తాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాత్రమే మారుతాయి. బట్ చెక్ లిస్ట్ అనేది ఒకటే, వాల్యూస్ ఒకటే చేంజ్ అవుతాయండి. 76,000 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. 75,000 సపోర్ట్ లెవెల్ అండ్ 74,200 దగ్గర కూడా సపోర్ట్ ఉంది. సో వన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ లెవెల్ నుంచి రివర్సల్ కోసం వెయిట్ చేస్తాం ఆర్ఎస్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. ఓన్లీ ఈ ఒక్క లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం అండ్ ఈ లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఇన్ దట్ సినారియోస్ ఆ 3 పాయింట్ చెక్ లిస్ట్ కూడా చూసుకో. సో బ్రేక్అవుట్ వస్తుందంటే పాజిటివ్ సైన్స్ కనిపించాలి, ఆర్ఎస్ రివర్సల్స్ వస్తున్నాయి అంటే నెగిటివ్ సైన్స్ కనిపించాలి. సో దెర్ ఈస్ నో న్యూ థింగ్స్ అండి. మనం మాట్లాడుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా సేమ్ పాయింట్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి మార్కెట్స్ ని అండ్ మార్కెట్స్ అదే కన్సాలిడేషన్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి సో ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యేంత వరకు మనకి డిస్కస్ చేసుకోవడానికి ఫ్రెష్ మేజర్ పాయింట్స్ అనేది దొరకవు. లెవెల్స్ అనేది స్లైడ్ గా చేంజ్ అవ్వచ్చు, సెంటిమెంట్ మాత్రం ఒకటే. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్న లెవెల్ 53,800 రీసెంట్ స్వింగ్ హై. సో మనకి రీసెంట్ గా ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది అండ్ ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ అదే లెవెల్ కి రీచ్ అయింది. ఫాలోడ్ బై 52,800 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో వన్స్ ఈ లెవెల్ కి వెళ్ళినప్పుడు రివర్సల్ కోసం ఆర్ బ్రేక్అవుట్ కోసం చూద్దాం. ఈ లెవెల్ మనం రేపు ప్రయారిటీ ఇవ్వాల్సిన ఫస్ట్ లెవెల్. ఆర్ఎస్ 52,800 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ ఇక్కడ నుంచి రివర్సల్ కోసం కూడా వెయిట్ చేయాలి. నిఫ్టీలో చెప్పిన పాయింట్స్ చెక్ చేసుకోండి, బట్ లెవెల్స్ మాత్రమే మారుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బిట్ కాయిన్ చూసుకుంటే బిట్ కాయిన్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కి వచ్చిందండి. సో స్లైట్ గా రికవరీ జరిగింది బిట్ కాయిన్ లో కూడా. 78,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో ఇది మనకున్న ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ పార్ట్. సో ప్రీవియస్ గా కరెక్షన్ అండ్ మార్కెట్స్ కన్సాలిడేషన్ జరిగి సేమ్ అదే లెవెల్ కి రీచ్ అయింది ఆల్మోస్ట్. సో మార్కెట్ లెవెల్ దగ్గరికి అయితే రీచ్ అయింది కానీ అక్కడ మనకి ఏ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. రివర్సల్ కన్ఫర్మేషన్ రాలేదు, అలాగే బ్రేక్అవుట్ కూడా రాలేదు. ఆ రెండు సినారియోస్ కూడా చూద్దాం. నిఫ్టీలో ఏదైతే చెక్ పాయింట్స్ చూసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ చెక్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకోం కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ ఇరాన్ యుఎస్ కి సంబంధించి వార్ అప్డేట్స్. ఈ రెండు మేజర్ గా ఇంపాక్ట్ చేస్తాయి. రూపీ వాల్యూతో బిట్ కాయిన్ కి ఏం సంబంధం లేదు బికాస్ రూపీ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు డొమెస్టిక్ మార్కెట్స్. రైట్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఒక 500 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది నిఫ్టీ. ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్స్ లో మనం ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుందాం. బట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. బట్ చాలా మంది జస్ట్ క్యాండిస్టిక్స్ ప్యాటర్న్ ఆర్ క్యాండిస్టిక్ స్ట్రక్చర్స్ ఒక్కటే చూసుకుని ట్రేడ్ డిసైడ్ అయిపోతున్నారు. ఇలాంటి వాలటైల్ మార్కెట్ లో ఇలాంటి హై రిస్క్ టైం పీరియడ్ లో క్యాండిస్టిక్స్ ఒక్కటే మన ఎంట్రీ క్రైటీరియా కాదు. మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకోండి. మార్కెట్ ని ఏ పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అవి కూడా సపోర్టింగ్ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి, లేదంటే 100% ట్రేడ్ ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.